కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతుల ధాన్యాన్ని మిల్లు దగ్గర నుంచి వెనక్కి పంపడం ప్రభుత్వానికి సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గ్రామంలో 4 రైతులకు చెందిన 215 ధాన్యం బస్తాలను విస్సన్నపేట మండలం పుట్టేల మిల్లుకు తీసుకెళ్లగా వారు వెనక్కి పంపారు. స్థానిక నాయకులతో కలిసి వెళ్లి ధాన్యాన్ని పరిశీలించిన ఉమా రైతుల నుంచి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూనపరాజు పర్వ కొనుగోలు కేంద్రం అధికారులు పొట్టేలు మిల్లుకు తీసుకెళ్లాలని చెప్పడంతో వెళ్లామని, అక్కడ 10 కిలోల తరుగు ఇస్తే తీసుకుంటామని చెప్పారని, అందుకు అంగీకరించినా తీసుకోకపోవడంతో తిరిగి గ్రామానికి తీసుకొచ్చామని రైతులు డి శ్రీనివాసరెడ్డి, జి వెంకటేశ్వరరావు వివరించారు. దేవినేని మాట్లాడుతూ, దీన్ని బట్టి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. నేను ధాన్యం చూపిస్తే ఊక చూపిస్తున్నానని అంటున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రికి ధాన్యానికి ఊకకు కూడా తెలియడం లేదు. ఇంత జరుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడరు? భార్యల పుస్తల తాకట్టు పెట్టి రైతులు ధాన్యం పండిస్తుంటే ఇంకా బకాయిలు ఎందుకు జమ చేయరు అని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే పర్చేసింగ్ సెంటర్ ద్వారా ఏదైతే మిల్లర్లకి తీసుకెళ్ళిన ధాన్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి గోడౌన్ల దగ్గర పడేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికే మీకంతా తగ్గుతుంది. ఎందుకంటే దగ్గర రైతాంగం ఊహ తెలిసిన తర్వాత ఈ విధంగా ధాన్యాన్ని తీసుకెళ్ళి మిల్లర్ల దగ్గరికి, ధాన్యాన్ని అక్కడ 3 రోజులు 2 రోజులు అక్కడ ఉంచి అని చెప్పి దగ్గర 15 కిలోలు కారం తరుగు కింద కింటాకి 15 కిలోలు దోపిడీ కార్యక్రమాలు అందరి దగ్గర చేసి ఇవాళ ఈ రైతులు ఇద్దరిని కూడా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, ఇంకో 4 రైతులు రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఈ బస్తా చూడండి, మా బస్తా కాదు, జగన్ రెడ్డి గారు ప్రభుత్వం బస్తా, ప్రభుత్వం ఇచ్చిన బస్తా, ప్రభుత్వం ఇచ్చిన విత్తనం, రైతు పండించిన ధాన్యం ఇది. దీన్ని కొనలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వం ఇవాళ బోకరిచ్చో, బూతులు తిట్టో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ బాబునో మమ్మల్ని తిడితే రైతాంగ సమస్య పరిష్కారం కాదు. రైతాంగం డిమాండ్ చేసేదే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇవాళ సిగ్గుపడాలి మీరు. ఇవాళ కూడా ధాన్యాన్ని తిప్పంపించారండి. అదేవిధంగా డబ్బులు ఇమ్మీడియట్గా రైతాంగం అకౌంట్లో వేయాలి. అదేవిధంగా ఇవాళ చూడండి, మీరు బస్తాకి 10 నుంచి 15 కిలోలు, కింటాకి 15 కిలోలు పైనే, తక్కువ కూడా కాదు.